సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవా, దేవాతి దేవా, నీకు వందనాలు తండ్రి. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. స్తోత్రం 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 తండ్రి. కృపగల యేసయ్య, ఇంతవరకు నాయన నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు నాయన. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు తండ్రి. మహాకృప మహాదయ కలిగిన దేవా నీకే వందనాలు నాయన. అయ్యా నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. అయ్యా నీ రక్తం కాచి నాయన మమ్మల్ని రక్షించిన దేవుడో, మమ్మల్ని విమోచించిన దేవుడో ప్రభా, మా పట్ల ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించిన దేవుడో నీకే కోట్లాది వందనాలు నాయన. అయ్యా ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠంలో ఉండగా నా ప్రభా, నీ పాదపీఠం దగ్గర ప్రభా చేరి ఉన్నాం నాయన. పరిశుద్ధుడ మమ్మ జలం దిగండి నా తండ్రి. ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, మీరే మాట్లాడండి తండ్రి. అయా సాతాన్ యొక్క ప్రతి ఒక్క ఆటంకాలను కూడా తొలగించండి నాయన. దురాత్మ సైతం సమూహం అంతా ప్రభా కూల్చివేయండి నా ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు నా ప్రభా. తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా, ప్రతి బిడ్డను విమోచించండి, రక్షించండి, నీ రక్షణలో నడిపించండి ప్రభా. సేవ చేస్తున్న ప్రభా నీ బిడ్డలందరినీ దర్శించండి. సేవకు వెళ్తున్న ప్రభా ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్స్ అందరినీ ప్రభా మీరు బలపరచండి. ఈ సేవలో బలంగా వాడుకోండి యేసు ప్రభా. ఆత్మాభిషేకం మాకు అభిషేకం ఇచ్చి నా తండ్రి ఆ సేవలో ఫలింపు చేయండి, బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సైతాన్ శక్తులు కూలాల, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరగాల ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించి సేవలో బలంగా వాడుకోండి, అద్భుత కార్యాలు జరిగించండి, అనేక ఆత్మలు మీరు రక్షించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా నువ్వు ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆయన. అన్ని నామముల కన్నా పై నామం గల దేవుడు అయ్యా, నీ నామం అత్యున్నత నామము ప్రభా, నీకు స్తుతి స్తోత్రాలు నాయన. అయ్యా నీ నామము ప్రభా, నీ గొప్పతనము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోలాగా నా ప్రభా ఆత్మీయ నేత్రాలు తెరవండి. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఎవరైతే అనారోగ్యంలో ఉన్న ప్రభావాలందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవడానికి సాయం చేయండి ఆయన. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరుండి ఆదిత్యం వహించి నా ప్రభా మీరే నడిపించి నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ఆయన. మీరే కూడా ప్రభా నిరాకరణకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని తండ్రి మీ ఘనమైన హస్తానికి మీటింగ్ అంతట్లో ప్రభా మీరుండే నడిపించమని కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. వినిపిస్తుందా? వినిపిస్తుందన్నా, మీది పాట పాడాలన్నా. సరే సిస్టర్ ప్రైజ్ లార్డ్. దేవుని స్తుతించుగాను. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి, గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి, మహిమా నిరీక్షణ నీవే,
నిశ్చయముగా నిన్ను చూతును, మహిమా నిరీక్షణ నీవే. నిశ్చయముగా నిన్ను చూతును, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి, నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగా నేను పొందుదును, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను కొనిపోవా, ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను కొనిపోవా, పరలోకమే నా దేశము, మహిమలో నచటనుందును, పరలోకమే నా దేశము, మహిమలో నచటనుందును, యేసు నీతో సదా, యేసు ప్రభు జయ హో, యేసు నీతో సదా, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే, హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ స్టార్ అందరికి. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. మన మధ్యన విజయ భాస్కర్ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, ప్రింగులకిన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సాయంకాల సమయంలో మీ బిడ్డలతో కలిసి నాకు కూడా మీరు అనుగ్రహించినటువంటి ఈ ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. నేనైతే కేవలం అయోగ్యుడిని, అపాత్రుని అయ్యా. నాలో ఏ మంచితనం లేదు, ఏ యోగ్యత లేదు అయ్యా. నమ్మకమైన తండ్రి, కేవలం మీ నామంలో అయ్యా, మీ కృపను బట్టి అయ్యా, మీ బిడ్డలతో కలిసి నేను కూడా అయ్యా మీ యొక్క విషయాలు, మీ యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి నన్ను తెరవమని మీ వైపు చూస్తున్నాం.
ఎంతో అటువరగా వాడుకోండి తండ్రి. సులువు చాటును మరుగుపరచండి, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బెంగుళూరు తండ్రి, వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. ఇంకెంతమంది అయితే రావాలను వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. బెంగుళూరు తండ్రి, ఈ సమయం మా యొక్క ఆత్మీయ జీవితాలకి ఎంతో మేలుకరంగా, లాభకరంగా, మా ఆత్మీయ జీవితాలని కట్టే విధంగా ఉండటానికి అనుమతించమని, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బెంగుళూరు తండ్రి, మహింగలిగిన రాజా, కేవలం అయోగ్యులైన మమ్మల్ని మీరు ప్రేమించి అయ్యా నమ్మకమైన తండ్రి, మీ యొక్క అయ్యా అనాది సంకల్పంలో మీ యొక్క బిడ్డలుగా, మీ యొక్క స్వాస్యంగా అయ్యా నమ్మకమైన తండ్రి, ఆ యొక్క మహిమా కిరీటమునకై మీతో పాటు పరలోకంలో యుగాయుగాలు జీవించవాలని కోరి అయ్యా ఈ లోకంలో దేనికి పనికిరాని నన్ను మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రేంగులు తండ్రి, మహింగలిగిన రాజా, ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుంటుండగా మీ నడుపుదల అనుగ్రహించండి. ఆత్మ నడుపుదల మేము అందరం కూడా అనుభవించలాగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన తండ్రి, సమయాన్ని మీ పాసనిధులు చెప్పుకుంటూ నా రక్షకుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అతి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూస్తాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ యొక్క వచనంలో నుండి ఈరోజు మనం ధ్యానించటానికి ఒక అంశాన్ని చూస్తే, యేసు వైపు చూచుచు అనేటటువంటి ఒక అంశాన్ని మనం చూస్తాం. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు అనేది నీ జీవితంలో ఆయన వైపు చూడండి, మనము ఆ పరుగు పందెంలో పరిగెత్తలేము. ఆ యొక్క పిలుపులో మనకి స్థానం ఉండదు, ఆ ఏర్పాటులో మనకి భాగస్వామ్యం ఉండదు. ఎంతవరకైతే మనము యేసు వైపు చూచే వారంగా ఉండమో మన జీవితాల్లో అపజయాలు, మన జీవితంలో కొరతలు, మన జీవితంలో ఆత్మీయ సంబంధమైనటువంటి పతనం, అనేక రకాలైనటువంటి నష్టాలని మనము తెచ్చుకునే వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనము చూస్తే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వైపు చూడటం ద్వారా నేను పరుగు పందాన్ని తుదముట్టించగలను. ఆయన మన ముందలుంచినటువంటి ఆ యొక్క పరుగు పందెంలో మనము పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఒక పరుగు పందెం ప్రభు మన జీవితాల్లో ఉంచి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పరుగు పందెం ఉంది. నీవు ఆ పరుగు పందెంలో జయించాలా, విజయశీలుగా ఉండాలి. ఆ పరుగు పందాన్ని జయించాలంటే మనము ప్రభు వైపు చూసే వారంగా ఉండాలి. ప్రభు వైపు చూడకపోతే ఆ పరుగు పందెంలో మనము జయించలేము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 ఒకసారి చూస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
13వ అధ్యాయం 2వ వచనం. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటలేదు, కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును, దాన్ని పట్టుకొని వల్లనే పరిగెత్తుచున్నాను. ఒక పరుగు పందెం, ఒక పరుగు పందెంలో మనం అందరం కూడా ఉన్నాం. మన యొక్క ఆత్మీయ స్థితి ప్రభు బహుగా ఎరిగిన దేవుడు. మన యొక్క శారీరక బలహీనతలను ప్రభు ఎరిగిన దేవుడు. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పతనాలని ప్రభు ఎరిగిన దేవుడు. మన యొక్క బలహీనతలను ప్రభు ఎరిగిన దేవుడు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని, మన యొక్క హృదయ స్థితిని సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, అపోస్తులైన పౌలు యొక్క జీవితంలో ఏదైతే పరుగు పందెం ఉందో అదే పరుగు పందెము నీ జీవితంలో కూడా ఉంది, నా జీవితంలో కూడా ఉంది. ఈ పరుగు పందాన్ని మనము పరిగెత్తాలంటే ఆయన వైపు చూసే వారంగా ఉండాలి. ప్రభు వైపు చూడకపోతే ఈ పరుగు పందెంలో మనము నిలవలేము. ఈ పరుగు పందెంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, పరుగు పందాన్ని గెలవాలని పరుగెత్తుతారు, ఓడిపోవాలని ఎవరు పరుగెత్తరు. ఏదో ఊరక టైం పాస్గా ఎవరు పరుగెత్తరు. ఏదో నిలబడదాం రేసులో అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క పందెం, ఆ యొక్క పరుగు పందాన్ని గెలవాలా అనేటటువంటి ఒక ఉద్దేశం తోటి పరుగెత్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక గోల్, ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరం కూడా పరుగెత్తాల. ఈ యొక్క పరుగు పందెంలో ఉన్నవాళ్ళు మిగతా విషయాలన్నిటిని కూడా తీసి పక్కన పెట్టి ఆ యొక్క కళ్ళు తమ యొక్క ఉద్దేశం, తమ యొక్క లక్ష్యం, తమ యొక్క గురి మీద పెడతారు. ఎందుకంటే ఆ యొక్క గురి మీద నీకు ఏకాగ్రత లేకపోతే, ఆ గురి మీద నీ చూపు లేకపోతే, ఆ గురి వైపు నువ్వు చూడకపోతే నీ జీవితంలో ఆ యొక్క పరుగు పందెంలో పరుగెత్తలేవు. బహుశా పరుగెత్తుతావేమో కానీ గురి వదిలిపెట్టి వేరే వైపు పరిగెత్తే వారంగా ఉంటారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో, అనేకుల జీవితాల్లో శత్రు సాతాను కలిగించినటువంటి ఒక పెద్ద డిసెప్షన్, ఒక మోసం ఏంటంటే, వాళ్ళు కూడా పరిగెత్తుతున్నాము అనుకుంటున్నారు, కానీ అది ఆ గురి తప్పిపోయినటువంటి స్థితి. ఆ గురి వైపు పరిగెత్తట్లేదు, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాల వైపు పరిగెత్తుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను పరీక్షించుకోవాల్సిన విషయం, అయ్యా నా గురి నీవే కదా తండ్రి. యేసు ప్రభువా, నిన్ను వదిలిపెట్టి నేను ఎటు పరిగెత్తుతున్నాను? ఈ రోజుల్లో ఎవరి కొరకు పరిగెత్తుతున్నాను? ఏ గురి ఉంది నా జీవితంలో? ఏ లక్ష్యాన్ని ఉంది? నా కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి? నా కళ్ళు ఆ గురి వైపే ఉన్నాయా? ఇక్కడ పౌలు తన విషయం గురించి మాట్లాడుతున్నాడు. తను పొరుగెత్తుతున్నటువంటి ఆ పొరుగు పందెం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, నేను ఆ ముందలుంచబట్టినటువంటి ఆ యొక్క గురి వైపు నేను పరుగెత్తుతున్నాను. పౌలు యొక్క జీవితంలో 3 లక్ష్యాలు ఉన్నాయి. ఆ 3 లక్ష్యాలు ఏంటంటే, మొదటి లక్ష్యం ఆయన యందు, దట్ హీ మైట్ బి ఫౌండ్ ఇన్ హిమ్. ఆయన యందు, ఆయన
యేసు ప్రభు తన యందు కనపడాల. నీ జీవితంలో, నా జీవితంలో ప్రజలు నిన్ను చూస్తే యేసు ప్రభువుని చూశాము అనేటటువంటి ఒక జీవితం, అది మొదటి లక్ష్యం పౌలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆయన సొంత నీతితోటి కాదు, ఆయన యొక్క స్వనీతితోటి కాదు, కానీ ఆయన యొక్క నీతి, యేసు ప్రభు యొక్క నీతిని మనం ధరించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఆయనగా ఇతరులకు తెలియపరుచుకునే దానికన్నా యేసు ప్రభు బిడ్డగా ఆయన ఇతరులకు తెలియపరుచుకునే వారంగా ఉండాలని, ఆయన యొక్క శ్రమలలో పాలు పొందేటటువంటి ఒక ఏకత్వం, ఆయన యొక్క పునరుద్ధానంలో పాలు పొందులు కలిగేటటువంటి ఒక ఏకత్వం, ఇవన్నీ కూడా ఆయన ఏమంటున్నాడంటే నా యందు ప్రభువు కనపడాల ఇతరులకి. రెండో ఉద్దేశం ఆయన జీవితంలో ఏముందంటే ఆయన్ని ఎరుగుట, దట్ హీ మైట్ నో హిమ్. ఆయనని ఎరుగుట, ఆయన ఎరుగుటలో 3 విషయాలు ఉన్నాయి. ఆయన మరణం, ఆయన శ్రమ, ఆయన యొక్క పునరుద్ధానం. ఈ 3 హీ వాంటెడ్ టు నో. ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానంలో ఆయన సమానుభావము కలవాడై ఉండవాలని కోరుతున్నాడంట. సమానుభావం అంటే ది ఈక్వల్ పార్టేకర్ ఆఫ్ హిస్ క్రైస్ట్ సఫరింగ్, క్రైస్ట్ డెత్ అండ్ క్రైస్ట్ రిజరెక్షన్. కాబట్టి నా జీవితంలో దేన్ని తర్ఫీదు చేసుకుంటున్నాం? ఆయన శ్రమల్లో పాలివారమగుటకు మనం శ్రమ పడుతున్నామా? ఆయన యొక్క మరణంలో పాలివారమగుటకు శ్రమ పడుతున్నామా? ఆయన యొక్క పునరుద్ధానంలో? అయితే నా జీవితంలో శరీరాన్ని ఏ విధంగా దాన్ని నీవు త్యజిస్తున్నావు? అనేక రకాలైనటువంటి లోక విషయాల్ని ఏ విధంగా ప్రభు కొరకు, ఆ విషయాల కొరకై నువ్వు చనిపోయిన వాడివిగా ఉంటున్నావు? ఏ విధంగా ప్రభు కొరకు నీవు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఆయన కొరకు జీవించే వారంగా ఉంటున్నావు? ఇంకా నీ జీవితంలో ఆయన యొక్క శ్రమల యొక్క అనుభవం పొందటానికి ఇష్టపడకపోవచ్చు. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అందరూ కూడా కంఫర్టబుల్ లైఫ్లో జీవించాలని కోరుకుంటారు. ఎవరు కూడా శ్రమల వైపు పోవడం. ఇప్పుడు పక్కింటి ఆమెకి ఎవరికన్నా సువార్త చెప్తే ఆమెతోటి గొడవ వద్దని ఆమెకి చెప్పం. ఆఫీసులో పనిచేసే దగ్గర ఎవరికన్నా వాక్యం చెప్తే వాడు నన్ను ఏమంటాడో, వాడితోటి పెద్ద ప్రాబ్లం అయింది, వాడు ఇంకొకటికి చెప్తాడు, ఇంకొకటి చెప్తే నా ఉద్యోగం పోద్దని చెప్పం. ఇంకా ఏ ఇతర మిత్రులతోటి మాట్లాడితే వాడు హిందువు, వాడు బ్రాహ్మణు, వాడు అది ఇది, మనం వాడికి చెప్తే వాడు మనల్ని ఇంకో విధంగా చూస్తాడు, పెద్ద ప్రాబ్లం అయింది చెప్పం. ఇంకొక దగ్గర ఎక్కడన్నా పోయినప్పుడు మన ఐడెంటిటీ ఇది, నేను ఒక విశ్వాసిని, క్రైస్తవుడు అని తెలిస్తే వాళ్ళు నన్ను కొంచెం చులకనగా చూస్తారేమో, లేకపోతే ఇంకేదైనా సమస్యలు నాకు సృష్టిస్తారేమో అని మనము ఒక లోకంలో కలిసిపోయే ఒక వ్యక్తిగా ఉంటాం. క్రీస్తుని మన జీవితంలో చూపే వారంగా ఉండం. ఈ విషయాలను బట్టి ఏమవుతుందంటే ఆయన యొక్క శ్రమల్లో మనము పాలిభాగస్తులంగా సమానుభావము, సమానమైనటువంటి అనుభవం లేని వారంగా ఉంటాం. ఎప్పుడైతే ఆయన యొక్క శ్రమల్లో మనకి సమానుభవం ఉండదో, ఆయన యొక్క మృతిలో మనకి సమానుభవం ఉండదు. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన యొక్క మృతిలో మనకి సమానమైనటువంటి అనుభవం లేని వారంగా ఉంటామో, ఆయన యొక్క పునరుద్ధానంలో మనం సమానుభవం లేని వారంగా ఉంటాం. కాబట్టి నా జీవితంలో
నా యొక్క విశ్వాస జీవితం, నా యొక్క పరుగు పందెం ఏ లక్ష్యం వైపు పరిగెత్తుతుంది? ఆయన్ని గురిపెట్టుకొని పరిగెత్తుతున్నానా? ఒకవేళ పరిగెత్తుతూ ఉంటే ఎక్కడున్నాను నేను? ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాడు అనుకోండి, రోడ్డు మీద. ఇఫ్ హీఈస్ ట్రావెలింగ్ బై కార్, తను గురి ఆ విజయవాడ వెళ్ళాలన్నది గురి. ఎన్నో హోటల్స్ వస్తాయి, ఎన్నో షాప్స్ వస్తాయి, ఎన్నో అవంతరాలు వస్తాయి, ఎంతో వాతావరణ సమస్యలు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి. బట్ ఈజ్ ప్రెస్సింగ్ టువర్డ్స్ విజయవాడ, వెళ్తా ఉన్నాడు. కానీ ఈ ఆల్సో నోస్, ఆయనకు ఇంకొక విషయం కూడా తెలుసు, నేను ప్రారంభించిన దగ్గర లేను. టైం గడుస్తున్న కొలది ఆయన ముందరకు వెళ్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఒక రోజు హైదరాబాద్ నుంచి ప్రారంభించాను, కానీ ఈ రోజు నేను కోదాడలో ఉన్నాను, ఈ రోజు నేను సూర్యాపేటలో ఉన్నాను, ఇదిగో ఈ రోజు నేను ఫలానా దగ్గర ఉన్నాను, నేను ఆ గురికి సమీపంగా ఉన్నాను. ఇటువంటి అనుభవం నా జీవితంలో రావాలంటే 3 విషయాలు జరగాలి. ఒకటి, ఆయన యొక్క శ్రమలలో సమానుభవం కలిగినటువంటి స్థితిని మనం కలిగి ఉంటే అది మొదటి స్టెప్ అయితే, అది మొదటి మజిలీ అయితే, రెండవ మజిలీ ఆయన మరణంలో కూడా సమానమైనటువంటి అనుభవం కలిగిన వారంగా ఉంటాం. అది రెండో మజిలీ అయితే, మూడోది ఆయన యొక్క పునరుద్ధానంలో కూడా సమానమైనటువంటి అనుభవం కలిగి ఉంటాం. మూడో విషయం, పౌలు ఏమంటున్నాడు? ఒకటేమో క్రీస్తు నాలో కనపడాలన్నది ఆయన యొక్క మొదటి ఉద్దేశం. రెండోది ఆయన్ని ఎరిగి ఉండేటటువంటిది రెండో ఉద్దేశం. మూడో ఉద్దేశం, ఏదైతే పట్టుకొని ఉన్నానో దాన్ని విడవకుండా తుది వరకు పట్టుకొని ఉండాలి. యేసు ప్రభు నా జీవితంలో ఏదైతే ఇచ్చిండో దాన్ని జార విడుచుకునేటటువంటి స్థితి ఉండకూడదు. దాన్ని పట్టుకొని మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించాలి. ఏదైతే ప్రభువు నా జీవితంలో ఇచ్చిండో దాన్ని పట్టుకోవాలి. ఏంటి అది? నీ జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం. ఏ ఉద్దేశం కొరకు ప్రభు నిన్ను ఆ స్థలంలో, ఆ కాలనీలో, ఆ ఇళ్ల మధ్యలో, ఆ పని ప్రదేశంలో, ఆ యొక్క వాతావరణంలో, అటువంటి స్నేహితుల మధ్యలో, అటువంటి ప్రజల మధ్యలో నిన్నుంచిండో ఎరిగి జీవించు. ఆయన యొక్క ఉద్దేశాన్ని నీ జీవితం ద్వారా నెరవేర్చటానికి పని చేయి. మూడోది, దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక ఉద్దేశం, ఒక తలంపు, ఒక చిత్తం కలిగి ఉన్నాడు. మనము ఆ యొక్క చిత్తంలో, ఆ యొక్క ఉద్దేశంలో ఉన్నామా లేదా? చాలా మంది తమను తాము మోసం చేసుకునేటటువంటి స్థితిలో ఉంటారు. వీళ్ళ గురించి మీ అందరికీ, మనందరికీ తెలిసినటువంటి ఆ యొక్క ఉపమానం ఏంటంటే, ఆ 5 బుద్ధి లేని కన్యకులు. వాళ్ళు కూడా రక్షించబడిన వాళ్ళే, వాళ్ళు కూడా ప్రభు కొరకు జీవించిన వాళ్ళే. అంతా ఉంది, ఎవ్రీథింగ్. ఆ బుద్ధి లేని, బుద్ధి కలిగినటువంటి వాళ్ళ దగ్గర సిమిలారిటీస్ అన్నీ సేమ్. వాళ్ళు కూడా నిద్రపోయారు, వీళ్ళు కూడా నిద్రపోయారు. వాళ్ళ చేతిలో దివిటీలు ఉన్నాయి, వీళ్ళ చేతిలో దివిటీలు ఉన్నాయి. వాళ్ళ చేతిలో దివిటీలు వెలుగుతున్నాయి, వీళ్ళ చేతిలో కూడా దివిటీలు వెలుగుతున్నాయి. బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ ఏదైతే జరిగిందో, అక్కడికి వెళ్ళే సమయంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నూనె తక్కువగా ఉన్నదాన్ని తెలిసింది.
దానికి ఆ గేట్ దగ్గర వాళ్ళకు వచ్చినటువంటి, ఆ ద్వారం దగ్గర వాళ్ళకు వచ్చినటువంటి జవాబు ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు. ఆ డోర్స్ వర్ క్లోజ్డ్. ఈ విషయాన్ని, ఈ యొక్క ఎగ్జాంపుల్ని మన జీవితంలో అన్వయించుకుంటే ఎక్కడున్నాం మనం? మనం ఎటువైపు పరిగెత్తుతున్నాం? ఏ లక్ష్యం కొరకు పరిగెత్తుతున్నాం? నాలో క్రీస్తు కనిపిస్తున్నాడా? నేను ఆయన్ని ఎరుగుదునా? నా జీవితంలో ఆయన్ని ఎరిగే స్థితిలో ఉన్నానా? ఆయన మరణం, ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క పునరుద్ధానంలో నాకు సమానమైనటువంటి అనుభవం కలుగుతుందా? అటువంటి జీవితం జీవిస్తున్నానా? ప్రభువు నా జీవితంలో ఉంచేసినటువంటి ఆ ఉద్దేశం, ఆ పిలుపు, ఆ ఏర్పాట్లో నేను ఉన్నానా? ఇవన్నీ కూడా ఈరోజు మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయాలు. మీకే కాదు, మాట్లాడుతున్న నేను మరి ముఖ్యంగా పరీక్షించుకోవాల్సినటువంటి విషయాలు. ఈ యొక్క 3 విషయాల్లో పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభు పౌలు జీవితంలో, ఆయన యొక్క లక్ష్యంలో యేసు ప్రభు ప్రధానమైనటువంటి లేక కేంద్రమైనటువంటి పాత్ర. ప్రభు చుట్టే ఆయన యొక్క జీవితం, ప్రభు చుట్టే ఆయన యొక్క పరుగు ఎద్దకే ఆయన యొక్క. సో క్రైస్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ హిస్ లైఫ్. తద్వారా ఆయన ఏమంటాడంటే, ఆయన తన యందు ఇతరులకు కనపడాల. హీ హ్యాస్ టు బి ఫౌండ్ ఇన్ హిమ్. రెండోది, ఆయన ఎరిగి ఉండుట, నోయింగ్ హిమ్. ఆ తర్వాత ఆయనని వెంబడించటం. ఈ 3 కూడా ఎప్పుడైతే ఆయన వైపు మనం చూసే వరంగా ఉంటామో, ఈ 3 కూడా మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో కూడా జరుగుతాయి. ఎప్పుడైతే ప్రభు వైపు మనం చూస్తామో, ఏం చూస్తాం మనము? ఆయన అల్ఫా, ఆయన ఒమేగా, ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన నా యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఆథర్ అండ్ ఫినిషర్. ఇదే కదా మనం చూస్తాం. ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని సృజించిన దేవుడు, దాని అంతటిని ఒక దగ్గర ఊళ్ళు పట్టుకున్నటువంటి దేవుడు, ఆయన ఈరోజు, రేపు, ఎన్నడూ ఒకే విధంగా ఉండేటటువంటి దేవుడు. కాబట్టి ప్రభు వైపు మనం చూచినప్పుడు ఆయన సర్వాధికారాన్ని, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క జ్ఞానంతో ఆయన చేసినటువంటి ఆయన యొక్క కార్యాలని మనం చూసే వరంగా ఉంటాం. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఇప్పుడు మార్పు చెందని దేవుడని మనం చూస్తాం. ఆయన నా కొరకు శ్రమపడి ఆయన నా కొరకు రక్తం కార్చినాడు అని చూస్తాం. ఆయన నా కొరకు ఎందుకు రక్తం కార్చినాడంటే, నేను ఆయన యొక్క గాయాల ద్వారా స్వస్థపరచబడవాలని కోరినాడు. ఆయన నా కొరకు పొడవబడినాడు, ఎందుకంటే నా యొక్క నొప్పిని, నా యొక్క బాధను ఆయన తీసివేయటానికి. ఆయన మరణించినాడు, తద్వారా నేను జీవించటానికి. ఆయన నా కొరకు ఈ యొక్క అంధకారాన్ని జయించినాడు, అంధకార శక్తులను జయించినాడు. నా జీవితంలో, నీ జీవితంలో ఒక శాంతిని, ఒక సమాధానాన్ని ఇవ్వటానికి. ఇక్కడ ఈ ప్యాసేజ్లో ఒక విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే,
ఇదంతా కూడా మనం చేసుకునేటటువంటి తర్ఫీదు ఏదైతే ఉందో సహవిశ్వాసుల మధ్యలోనే చేస్తాం. అయితే సహవిశ్వాసుల మధ్యలో శత్రువు తీసుకొచ్చేటటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటంటే అసమాధానం. మీ మధ్యలోనే ఒక చిన్న అసమాధానం తీసుకొచ్చింది. ఏదో ఒక వ్యక్తి ద్వారా, ఏదో ఒక మనిషి ద్వారా, ఏదో ఒక ద్వారా అది అసమాధానం తీసుకొచ్చింది. సాతాను యొక్క మొట్టమొదటి ఆయుధం ఒక విశ్వాసి యొక్క జీవితంలో తీసుకొచ్చేటటువంటిది అసమాధానం. ఒక్కసారి అసమాధానం వచ్చిన తర్వాత ఐక్యత పోద్ది. ఒక్కసారి ఐక్యత పోతే క్రమం పోద్ది. అక్రమం చోటు తీసుకుంటది. శత్రువు తన యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి, తన వైపు పరిగెత్తటానికి, తనని ఎరగటానికి, తనలో ఉండటానికి, తనవాడిగా ఉండటానికి అది నిన్ను స్లోగా డ్రాగ్ చేసుకుంటుంది. ద ఫస్ట్ థింగ్ వాట్ ఇట్ ఈస్ అటాక్స్. మొట్టమొదటిగా శత్రువు దాడి చేసేటటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటంటే ఒక విశ్వాస జీవితంలో సమాధానాన్ని తీసేస్తుంది. బహుశా నీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉందో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితి ఉందో, నువ్వు కూడుకుంటున్నటువంటి ఈ కేబిపిఎంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో, నువ్వు పరిచర్య చేస్తున్నటువంటి ప్రదేశంలో, నువ్వు వర్క్ చేస్తున్నట్టు ప్రదేశంలో ఏ పరిస్థితి ఉందో, ఒక విషయాన్ని గుర్తించండి. సమాధానం దొంగిలించబడిందంటే సాటన్ ఇస్ ఎట్ వర్క్. చాలా జాగృతతోటి, చాలా భయభక్తులతోటి మనము ఈ విషయాన్ని నా వ్యక్తిగత జీవితాల్లో పరీక్షించుకోవాలి. వీ హ్యావ్ టు బి ఆల్వేస్, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతా ఉంది, ప్రభు నుండి తొలగిపోయేది ఇదన్నా. కాబట్టి ప్రభు అట్టి కృపను మన జీవితంలో ఇయ్యాలి. ఇంకొక విషయం చూస్తాము. ప్రభు వైపు మనం చూసినప్పుడు మనకేం కలుగుతుంది? ఆయన వెలుగు, నేను కూడా వెలుగులాగా ఉండాలా? ఆయన ప్రేమ, నేను కూడా ప్రేమించేవాడుగా ఉండాలా? ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క దీనత్వం నా జీవితంలో కనపడాలా? ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క తత్వం నా జీవితంలో కనపడాలా? నా జీవితంలో సత్యం, అది ఆయన యొక్క సత్యంగా ఉండాలి. ఆయన మార్పు లేని దేవుడు. నీ జీవితంలో కూడా ఏ విషయంలో అయితే, ఏ పనికైతే ప్రభు నిన్ను పెట్టినాడో, ఏ ఉద్దేశం కొరకైతే, ఏ పిలుపు కొరకైతే నిన్ను పిలిచినాడో, డోంట్ చేంజ్, డోంట్ లీవ్ ఇట్. చేపట్టినది వదిలిపెట్టుకు, గురి తప్పకు. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ గాడ్ వాంటెడ్ టు రిమైండ్ అస్ టుడే. ఈరోజు లో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని మనం చూస్తే, ఏర్పరచబడిన వారిని సైతము శత్రువు తమ యొక్క స్థితి నుండి తొలగించడానికి గర్జించే సింహం వలె పనిచేస్తున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తాం. కాబట్టి ప్రభు వైపు మనం చూసినప్పుడు ఆయన మార్పు లేని దేవుడు. మనం ప్రభువుకు వందనాలు చెల్లించాలా, ఆయన బట్టి గుణగణాలను బట్టి. ఆయన నా జీవితాన్ని ముందరకు తీసుకెళ్లే గొప్ప దేవుడు. నా యొక్క ఈజ్ మై రిడీమర్. ఆయన నన్ను విమోచించిన దేవుడు, నా రక్షకుడు, నన్ను నడిపించే దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈజ్ మై పీస్. ఆయన నా యొక్క సమాధానం. నీ జీవితంలో ఆ సమాధానాన్ని ప్రతిరోజు పరీక్షించుకో. విజిట్ బీన్ స్టోలెన్, అది దొంగిలించబడిందా లేదా అన్నది. కాబట్టి ఆయన్ని మనము సేవించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించిండు. ఆయన యొక్క కాడి మోయాలి. ఎందుకంటే ఆ కాడి
బరువైంది కాదు. ఎప్పుడైతే ప్రభు నీతో ఉన్నాడో ఆ కాడి బలమైంది కాదు, బరువైంది కాదు. అనేక సమస్యల నుంచి, శ్రమల నుంచి మనం వెళ్తున్నప్పుడు అయ్యా ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా, ఇంతనా? కానీ ప్రభు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నా కాడి సులువైంది అంటున్నాడు. ఎప్పుడు సులువైంది? ఈజ్ ఆల్సో విత్ యూ. ఆయన నీతో పాటు ఉన్నప్పుడు అది సులువైంది. ఎప్పుడైతే ఆయన పక్కన పెట్టి నిన్ను నీవుగా పరీక్షించుకుంటావో, నిన్ను నీవుగా ఏదో చేస్తున్నాను అనుకుంటావో, ఆ కాడి చాలా భారంగా కనిపిస్తుంది. ఆయన బలమైన దేవుడు. ఆయన ఈరోజు రేపు నిరంతరం మార్పు లేనటువంటి దేవుడు. ఎప్పుడైతే నేను బలహీనున్నో ఆయన బలవంతుడు. ఎప్పుడైతే నేను దారి తప్పిపోతానో ఆయన నాకు దారి చూపే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నేను భయపడతానో ఆయన నా పక్కన నిలబడేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నేను దెబ్బలు పడతాయో, గాయాలైతాయో ఆయన గాయాలని మాన్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నేను విరిగిపోతానో ఆయన దాన్ని కట్టి బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు మనం చూసినప్పుడు we will not be ashamed. ఈ రోజు కూడా మనం సిద్ధపరచబడం. ఇట్టి తలంపులు ప్రభువుని నా జీవితంలో స్థిరపరిచి మన యొక్క ఆత్మీయ జీవితాలని కట్టడానికి ఆయన కృపను అనుగ్రహించిన గాక ప్రార్థించుకున్నాం. నమ్మకమైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసు వైపు చూచుచూ మా యొక్క పొరుగు పందెం అయ్యా నమ్మకమైన తండ్రి, నా జీవితంలో అయ్యా నమ్మకమైన తండ్రి, ఎంతో అయ్యా ప్రేంగుల తండ్రి, నమ్మకమైన దేవ, పరిగెత్తలేని స్థితి, గురి లేనిగా అనేక సార్లు తొట్టుపడేవాడు, అనేక సార్లు నమ్మకమైన దేవ, ఎటువంటి ఉద్దేశంలో, ఎటువంటి చిత్తంలో ఉండలేనటువంటి స్థితి, అయ్యా పిలిచిన పిలుపుకి అయ్యా పట్టుకున్న దాన్ని వదిలిపెట్టేటటువంటి స్థితి జాగ్రత్త చేసుకోండి తండ్రి. ఇక్కడ చేరొచ్చినటువంటి బిడ్డలు ఎంతమంది జీవితాల్లో అయ్యా మీరు ఏ కార్యం జరిగించవాలని, అయ్యా ఏ కార్యం కొరకు, ఏ స్థితి కొరకు అయ్యా వారిని మీరు ఆయా స్థలాల్లో నియమిస్తూ వచ్చినారు. ఆ చిత్తాన్ని, ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆ పిలుపుని, ఆ ఏర్పాటుని అయ్యా ఎరిగి దాని వైపు పరిగెత్తడానికి, మీ వైపు చూస్తూ పరిగెత్తడానికి కృపను అనుమతించమని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన దేవా, చేరొచ్చిన ప్రతి బిడ్డకై మీ కొందనాలు ఆశీర్వదించండి, కృపను అనుగ్రహించండి. వారి యొక్క ఆత్మీయ కుటుంబ జీవితాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రేంగుల తండ్రి, అంత దినాల్లో ఉండగా మా జీవితంలో మీ కార్యంలో జరుగులాగన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ ప్రభువులాగన అనేకులు మీ వైపు తిరిగి చూచి రక్షించబడిలాగన కృపను అనుగ్రహించండి. ప్రేంగుల తండ్రి, మహిమ కలిగిన రాజా, అయ్యా మీ పాదాలకు స్తోత్రాలు. నా దేశ రక్షణ కొరకు మీ పాదాలు పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి. అనేకులైనటువంటి సువార్థికులను, బోధకులను, పరిచారికులను లేపబడిలాగన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రేంగుల తండ్రి, అనేక కోట్ల మంది ప్రజలు మీ యొక్క నామం ఎరుగకనే, సిలువలో మీరు చేసిన కార్యం ఎరుగకనే నా దేశంలో నశించిపోయేవారుగా ఉండగా వారందరిని బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాం. కృపను అనుగ్రహించండి. మా ఏలికలను బట్టి మా నాయకులు, అధికారులు, సమస్తమైనటువంటి అధికారాలు, నాయకత్వాలు కలిగిన వారిని అయ్యా మీ పాద సన్నిధి తీసుకొస్తుండగా కృపను అనుగ్రహించండి. వారి జీవితాల్లో మీ కార్యం జరిగించండి. ప్రతి హృదయాన్ని మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుకుంటుండగా లోక సంబంధమైనటువంటి కృపను అనుగ్రహించి అయ్యా గుడ్ నేత్రం తెరవబడిలాగిన కృపను అనుగ్రహించండి. నా దేశంలో మరి ఒకసారి అయ్యా గొప్ప జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రేంగుల తండ్రి, మారుమూల ప్రాంతాల్లో, కుగ్రామాల్లో అయ్యా మీ యొక్క పిలుపుని అందుకొని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను బట్టి మీ వైపు చూస్తున్నాం. వారి జీవితాల్లో మీ కార్యం జరిగించండి. మీ యొక్క పరిపూర్ణ చిత్తంలో భద్రపరిచి అనేకమైనటువంటి ఆత్మలు వారి పరిచర్య ద్వారా మీ భాష అనేది తీసుకురొచ్చులాగున, తద్వారా మీ నామానికి మహిమ ఘనత కలుగునట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క అవసరత ఆకృతులను బట్టి మీ వైపు చూస్తుండగా సాయం చేయండి.
కోత విస్తారంగా ఉండగా పనివారి కొరకే మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. కృపను అనుగ్రహించండి. ఆ దేశంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ మీ నామం బట్టి హింసింపబడుతున్నటువంటి బిడ్డలను బట్టి నమ్మకమైన దేవ అవమానమును నిందను భరిస్తూ శ్రమల్లో కష్టాల్లో సమస్తమును కోల్పోయి కొట్టబడి హతసాక్షులుగా నిలబడుతూ అయ్యా కొండల్లోనూ అడవుల్లోనూ తమ అయ్యా తలదాచుకుంటున్నటువంటి పరిస్థితిలో, గ్రామాల నుండి వెలివేయబడినటువంటి స్థితిలో, అయ్యా సమస్తమును కోల్పోయినటువంటి స్థితిలో, బంధకాల్లో చెరలో ఉండగా కృపను అనుగ్రహించండి. అయ్యా వారి దేవుడు గొప్ప దేవుడు కదా తండ్రి. అయ్యా సాయం చేయండి. వారి జీవితాల ద్వారా అనేకులు మీ వైపు తిరగటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంగుల తండ్రి ఈ సమయంలో దేవా మీ వైపు చూస్తున్నాం తండ్రి. మీ పాదాలు పట్టుకుంటున్నాం దేవా. అయ్యా నమ్మకమైన తండ్రి, మా యొక్క సంఘాలు, మా యొక్క అయ్యా నమ్మకమైన తండ్రి సంఘ నాయకులు, సంఘ పెద్దల్ని, క్రైస్తవ నాయకుల్ని మీ పాసన్నిధిలో ఎత్తి పట్టుకుంటుండగా బలపరచండి, సాయం చేయండి. వారి యొక్క పిలుపు ఏర్పాట్లు అయ్యా వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. శత్రు అయ్యా యొక్క ఉచ్చులో నుండి, ఊరిలో నుండి వారిని తప్పించమని, అయ్యా మీ చిత్తం నుండి దూరపడకుండా అయ్యా ఏర్పరచబడిన వారిని సైతం మోసపట్టేటటువంటి స్థితిలో నుండి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వివిధ మాధ్యమాల ద్వారా విత్తపడుతున్న వాక్యం బహుగా ఫలించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వింటున్నటువంటి ప్రతి హృదయం అయ్యా మిమ్మల్ని ఎరగటానికి, తగపట్టడానికి సహాయం చేయండి. ఆత్మ ప్రభుల్లాగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమయంలో దేవా మమ్మల్ని మీ పాసన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ నమ్మకమైన దేవా మీ కృపను బట్టి, మీ దయను బట్టి అయ్యా సహాయం చేయమని, అయ్యా మేము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించి వాటన్నిటికంటేనూ గొప్పగా చేయగలిగినటువంటి మీ నామంలో విశ్వసిస్తూ మీ కృపను కోరుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలు అతి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనకి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఇది సద్వినియోగం చేసుకుంటూ మనం సేవకుల కోసం, కేబిపిఎం గ్రూప్ కోసం, ఇంకా సేవ చేసే ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన విజ్ఞాపన రిక్వెస్ట్ చేస్తాము. ఫస్ట్ నేను ప్రార్థిస్తాను, తర్వాత సిస్టర్ ప్రార్థిస్తారు, తర్వాత మనోజ్ బ్రదర్ ఎండింగ్ చేసి ఆశీర్వాదం ఇస్తారు. కళ్ళు మూసుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ కృపాకనికరంగా దేవ యేసు ప్రభాతాన్ని మరి ఎంతో మంది సేవకులు ఉన్నారు. ప్రభాతాన్ని మరి ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకొని తను ముఖ్యంగా కేబిపిఎంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకొని ఆత్మీయంగా ప్రతి బిడ్డ ఎదుగుటకు కృపలు దాయిచి ప్రార్థిస్తాను నా తండ్రి. ప్రభాతాన్ని అటెండ్ వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకుంటుంది, అటెండ్ కాని వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ప్రభాతాన్ని మన సేవకు ప్రభాతాన్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుంటుంది. మా ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటూ ప్రభాతాన్ని మనం ఎక్కడైతే తప్పిపోయామవుతుంది ప్రభాతాన్ని తప్పిపోకున్నట్టు ప్రభావ కృపను దాయిచి ప్రార్థిస్తున్నాను తండ్రి. సేవ చేయటకు ప్రభాతాన్ని మాకు ఆసక్తిని ఇంకా ప్రభావ దాయిచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ సత్యం అలాంటి భారం ప్రభావం మేము కలిగి ఉండాలి. ప్రభాతాన్ని మేము వృధా చేయకుండా స్థానం అనిపించండి. అంత దినాలను మేము ఉంటుండగా ప్రభాతాన్ని ఇంకా ప్రభావ అనేకుల ప్రభాతాన్ని రక్షణ మార్గం నడుపుటకు మాకు శక్తిని దయచించండి. ఆత్మ బలాన్ని దయచేయండి ప్రభాతాన్ని. ప్రతి విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తుంది. ఎంతో మంది ప్రభావ సేవకులు ప్రభాతాన్ని ఎన్నో విధములైన ప్రభాత శ్రమలలో ఉంటుండగా ప్రభాతాన్ని వారిని జ్ఞాపకం తెచ్చుకుని తండ్రి ప్రభాతం ప్రతి విషయంలో వాళ్ళకి సహాయం చేసి ప్రభాతాన్ని మేము కొంతమంది ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి ఎంతో మంది సువార్త అందలేకుండా తండ్రి ఏసియా తండ్రి వారికి సువార్త అందలాగా గొప్ప దాయిచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసియా ప్రభాతాన్ని ప్రత్యేక ప్రార్థన ప్రభాతాన్ని ప్రతి విషయం ప్రభాతాన్ని మీకు ప్రభాతాన్ని కొద్దిగా ఆరాధన ప్రభాతాన్ని మీ పాదల చింత పెడుతున్నాం నా తండ్రి. ప్రార్థన వింటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా కొరకే రానన్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. సిస్టర్ మన మధ్యన శాంతమ్మ సిస్టర్ ప్రార్థిస్తారు. సిస్టర్ సేవకుల కోసం వాళ్ళ కేబిపిఎంలో ఉన్న ప్రతి సేవకుల కోసం ప్రార్థించండి. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, దయగలిగిన మా యేసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభు ఇంత సమయం నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకే మీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన.
మీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నా ప్రభా. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ దేవ, గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. దయగల తండ్రి, నీకే స్తుతి స్తోత్రం అయినా ఈ లోకంలో ప్రభా. అయ్యా నీ జీవవాక్యం చేత పట్టుకొని నీ కొరకు ప్రభా, దివిటిల్లాగా ప్రభా నీ కొరకు వెలిగే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఒక బిడ్డను మీరు బలపరచండి. పరిశుధాత్మ దేవానికే స్తుతి స్తోత్రాలు నాయన. పరుగు పందెంలో ఉన్నాం ప్రభా. అయ్యా అక్కడ వరకు లాస్ట్ దాకా మేము పరిగెత్తాలా, అట్టి కృప దయచేయండి. నీ కొరకు పనిచేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. పరిశుధాత్మ దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కేబిపిఎం గ్రూప్ లో ప్రభా సేవకెళ్తున్న ప్రతి బిడ్డ, సిస్టర్, బ్రదర్స్ నాయన తండ్రి నువ్వు బలపరచండి నాయన. నువ్వు ముట్టండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ పనిముట్లుగా వాడుకోండి యేసయ్యా. తండ్రి నీ పరలోక కృపావరాలతో నింపండి తండ్రి. పరిశుధాత్మ దేవానికే వందనాలు నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు వెలిగించండి తండ్రి. ఎవరు కూడా చల్లారిపోవద్దు, ఎవరు కూడా ఆరిపోవద్దు ప్రభా. యేసయ్యానికే స్తుతి స్తోత్రాలు నాయన. మీరు అక్కడ ఏ సమయము మాకు తెలియదు నాయన పరిశుద్ధుల కాబట్టి నాయన. అయ్యా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా. అనేక ఆత్మలను రక్షించే కృప దయచేయండి నాయన ప్రభా. కేబిపిఎం గ్రూప్ లో పనిచేస్తున్న ప్రభా ప్రతి సిస్టర్ బ్రదర్స్ కూడా నాయన మీరు బలపరచండి, సేవలో బలంగా వాడుకోండి. గొప్ప దేవ, ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నూరంతలుగా ఫలించే కృప దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, వాళ్ళలో ఉండి ప్రభా మీ ఆత్మ నిన్ను నడుపుదల దయచేయండి నాయన. మీ సేవలో బలంగా వాడుకోండి, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. యేసయ్యానికే స్తుతి స్తోత్రం నాయన. ఇంకా ప్రభా యవనస్తులైన బిడ్డను కూడా నువ్వు లేవనెత్తు నాయన. వాళ్ళు కూడా ప్రభా సేవ చేసే భాగ్యాన్ని దయచేయండి నాయన. సేవ తండ్రి వాక్యం లేని ప్రతి మారుమూల ప్రాంతాలకు నాయన, ఎక్కడెక్కడ వాక్యం లేదో ప్రభా అక్కడంతా నాయన తండ్రి నీ వాక్యము ప్రకటించుటకు నాయన తండ్రి పనివారిని మీరు లేవనెత్తండి యేసు ప్రభా. అయా నీ బిడ్డలను మీరు లేవనెత్తండి. ఆత్మాభిషేకం, అగ్ని ఇచ్చి నాయన నీ సువార్త నాయన అంతలాగా తెలుసుకోవాలన్న నా ప్రభా. నీకే వందనాలు తండ్రి. అయ్యా మణిపూర్ ఇంకా నాయన ఇంకా ఉత్తరాఖండ్, జార్ఖండ్ అలాంటి ప్రదేశాల్లో కూడా నాయన ప్రభా ఎక్కడ అన్ని ఆ విగ్రహారాధన ఉందో అక్కడంతా కూడా నాయన నిన్న సత్యవాక్యము ప్రకటించే బిడ్డలను మీరు లేవనెత్తండి. నీ సేవకులను ప్రభా ఉజ్జీవపరచండి. నీ కొరకు పని చేసే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. కేబిపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి సిస్టర్ బ్రదర్స్ కూడా అభిషేకించండి అయా. కృపవరాలతో నింపి నీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలనైనా. మంచి ఆరోగ్యాలు దయచేయండి నా ప్రభా. యేసయ్యా ఇంత సమయం నాయన మాతో ఉండి నాయన మీరు నడిపించిన విధానం కొరకే నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన అంతట్లో మీరు తోడున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. Amen. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ మన మధ్యన మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ సార్. మన ప్రభు అయిన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం కేపీఎం బ్రదర్కు పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం తోడుండు కాక. ఆమేన్. ఆమేన్ సార్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అన్నా.